డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు, మనూర్, కరస్కుర్తి, సంగారెడ్డి జిల్లా. ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు పద్య భాగం 6వ పాఠం మహైక. ఈ పాఠ్యాంశం యొక్క కవి కవిరాజమూర్తి. ఈ పాఠం యొక్క భాగము 1. ఈ చిత్రంలో ఉన్నటువంటి వారే కవిరాజమూర్తి. మహైక పాఠ్యాంశం నందలి ప్రక్రియ వచన కవిత, అభ్యుదయ కవిత భావాన్ని ప్రస్తావించే కవిత ఇది. కవి కవిరాజమూర్తి. అసలు పేరు సర్వదేవ భట్ల నరసింహమూర్తి. తెలుగు సాహిత్యం నందు విస్మరణకు గురి అయిన కవులలో కవిరాజమూర్తి గారు కూడా ఒకరు ముఖ్యుడు. మహైక అభ్యుదయ కవితగా పేరుగాంచింది. కవి కవిరాజమూర్తి. వీరి యొక్క పరిచయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తొలి వచన కవిత కావ్యముగా ఈ మహైక అనే గ్రంథము ప్రసిద్ధిగాంచినది. ఆ యొక్క గ్రంథం ముఖ చిత్రము ఇందులో మనం పరిశీలించాం. జననం 1926వ సంవత్సరం అక్టోబర్ మాసం. జన్మస్థలం ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామం. విద్యాభ్యాసం ఈయన బాల్యం విద్యాభ్యాసం ఖమ్మంలోని మామిళ్లగూడెంలో సాగింది. రచనలు మహైక, ప్రణుతి, మానవ సంగీతం అనే 3 దీర్ఘ కవితా సంపుటాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కవిరాజమూర్తి గారు రచించినటువంటి రచనలో మహైక అనే గ్రంథము మనకు లభ్యమగుచూ ఉన్నది. ఉర్దూ తెలుగు అనువాద రచనలు. మై గరీబ్ హూ తన 21వ ఏట ఉర్దూలో రాసిన గొప్ప నవలగా గుర్తింపు పొందినది. దీనిని అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి అంకితమిచ్చాడు. ఈ నవలను గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ అనువాద రచన. హీరాలాల్ మెమోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథం పేరుతో కవిరాజమూర్తి తెలుగులోకి అనువదించాడు. గాంధీజీ దివ్య చరిత్రను స్మరిస్తూ జముకుల కథారూపంలో రచించాడు. ఉర్దూలో లాహూకే లఖీర్, అంగారే నవలలు రచించాడు. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి, జారుడుబండ నవలలు రచించాడు. కవిరాజమూర్తి రచించిన మై గరీబ్ హూ అనే ఉర్దూ గ్రంథాన్ని స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి అంకితమివ్వడం జరిగింది. కవిరాజమూర్తి ఉర్దూలో రచించిన మై గరీబ్ హూ అనే గ్రంథాన్ని శ్రీ గిడుతూరి సూర్యం గారు తెలుగు భాషలోకి అనువదించారు. మహాత్మా గాంధీ ద్విత చరిత్రను జముకుల కథారూపము కవిరాజమూర్తి గారు రచించారు. జముకుల కథ అనేది ప్రాచీన కళారూపము, జానపద కళారూపంగా ప్రసిద్ధిగాంచింది. బుర్ర కథ, జముకుల కథ ఇవన్నీ కూడాను పర్యాయ పదాలు. జమిడిక అనే ఒక వాయిద్యాన్ని ఉపయోగించి ఈ కథను చెప్పడం జరుగుతుంది. జమిడిక అనే వాయిద్యాన్ని ఉపయోగించి కథ చెప్తారు. ఇందులో 3 కథ చెప్పేవారు. ఒకరు ప్రధాన కథకులు, 2 వంతలు ఉంటారు. మరి ఈ కథలు కాకతీయుల కాలంలో కూడా బహుళ ప్రచారం పొందినాయని చరిత్రలో నిదర్శనాలున్నాయి. ఎల్లమ్మ కథ ఆనాడు బహుళ ప్రచారం పొందినటువంటి జముకుల కథ. కవిరాజమూర్తి గారు నవయుగశ్రీ అనే పేరుతో తెలుగులో గేయాలను రచించారు. ఉర్దూ, పారసీ కవుల గజళ్లను
మధుధారలు పేరుతో ముక్తకాలుగా రచించి ప్రచురించడం జరిగింది. ఉర్దూ, పార్సీ భాషలలో ఉన్నటువంటి గజళ్లను తెలుగులో కవిరాజమూర్తి గారు రచించడం జరిగింది. ఉర్దూ భాష ప్రక్రియకు చెందినవి గజల్ సాహిత్య కవితలు. గేయ ప్రక్రియకు కూడా ఇవి చెందినవి. గజల్ రాయడాన్ని గజల్ గోయి అంటారు. గజల్ రాసి చెప్పే వ్యక్తిని గజల్ గోగా పిలుస్తారు. గజల్ గానాన్ని గజల్ సరాయిగా చెబుతారు. పాడే వ్యక్తి గజల్ సరా అవుతాడు. చెప్పడానికి పాడడానికి మధ్యన గజల్ని వినిపిస్తే తహతుల్ లఫ్జ్ అంటారు. గజల్ని స్వరయుక్తంగా ఆలపిస్తే అది తరన్నం అవుతుంది. ఇందులో ఉన్నది గజల్ ముషాయిరా చిత్రం. గజల్ సాహిత్యానికి ఒక చిన్న ఉదాహరణ సి. నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గజల్. కొమ్మపైనే నిలిచి నింగిని కొల్లగొట్టే కోరిక, ఒడ్డుపైనే నిలిచి కడలిని ఒడిసిపట్టే కోరిక. ఓరి మనిషి నువ్వు మూరెడు, కోరికేమో బారెడు. మూట విప్పక దాతగా తెగిపోయే కోరిక, త్యాగమంటక నేతగా ఊరేగిపోయే కోరిక. కవిరాజమూర్తి రచనలు నేపథ్యం విశిష్ట. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆనాటి నియంతృత్వ భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా పోరాడాడు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని హైదరాబాద్, గుల్బర్గా జైళ్లలో శిక్షను అనుభవించిన ఉద్యమ రచయిత కవిరాజమూర్తి. అంతేకాకుండా రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన, మధ్యతరగతి జీవుల ఆవేదనను వినిపించుకోవడం కోసం రచనలు చేశాడు. ప్రజా సాహిత్య పరిషత్తును స్థాపించి కొత్త తరంలో సాహిత్య చైతన్యానికి పాటుపడ్డాడు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందరో స్త్రీలు, పురుషులు, ఆబాల, వృద్ధులు అందరూ కూడాను వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతాంగ పోరాటములో కవిరాజమూర్తి గారు కూడా పాల్గొనడం జరిగింది. తన రచనలలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజలను అరాచకత్వంతో హింసించి అణిచివేసినటువంటి దృశ్యాన్ని ఒకదాన్ని మనం చూస్తున్నాం. తర్వాతి చిత్రంలో ఆ యొక్క సాయుధ పోరాటానికి, రైతాంగ పోరాటానికి సిద్ధపడినటువంటి ప్రజలను చూస్తున్నాము. 1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం జరిగింది. రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం నవాబుకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ విమోచన కోసం నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నటువంటి వారు గాంధీజీ గారు ఆనాడు ఖమ్మం వచ్చినప్పుడు వారితో కూడా కలిసి స్వాతంత్రోద్యమంలో వారి యొక్క ప్రేరణతో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఖైదు జైలు, సెంట్రల్ జైలు చెంచల్గూడలో ఉన్నటువంటిది. ఆ జైలులో కవిరాజమూర్తి గారు శిక్షను అనుభవించారు. ఇందులో ఉన్నటువంటి ఈ చిత్రాలు ఆ చెంచల్గూడ జైలుకు సంబంధించినవి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కవిరాజమూర్తి గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందువలన గుల్బర్గా జైలులో కూడా శిక్షను అనుభవించడం జరిగింది. ఈ చిత్రంలో ఉన్నటువంటివి గుల్బర్గా జైలుకు సంబంధించినవి. కవిరాజమూర్తి గారు
మెతుకునిచ్చే దాత అయినటువంటి రైతు పక్షాన, అలాగే అణగారిన వర్గాల పక్షాన తన రచనలు చేశాడు అనే విషయాన్ని మనకు ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారికి మరియు మధ్యతరగతి వారికి ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని కవిరాజమూర్తి గారు రచనలు చేశారు. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవానికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక అని ఒక చిన్న కవితా వాక్యాలు ఇందులో ఉన్నాయి. కవి యొక్క రచనలు ఇతివృత్తం. ఈ కవి చిన్న రచనలలోని ఇతివృత్తంలో అభ్యుదయ భావాలే కాదు, కవితాభివ్యక్తిలోనూ ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మక పద్ధతిలో నడిచిన వైవిధ్య కవి ఈ కవిరాజమూర్తి. భావ స్పష్టత, సంక్షిప్తత, సాంద్రత ఈయన రచనల్లోని ప్రధాన గుణాలు. తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని దాశరథి చేత ప్రశంసలు అందుకున్నాడు ఈ కవి. ఈ చిత్రంలో ఉన్నటువంటి వారు దాశరథి కృష్ణమాచార్య గారు కవిరాజమూర్తిని తిరుగుబాటు సాహిత్యంలో ధృవతార అని ప్రశంసించారు. మహైక పాఠ్యభాగ నేపథ్యం. వచన కవితా ప్రక్రియలో వెలువడిన దీర్ఘకావ్యం మహైక. ఇది 1953 సెప్టెంబర్లో ప్రచురితమైంది. మహైక కావ్యం సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతిత పాత్రల పరస్పరం సంభాషణలతో నడుస్తుంది. సామాన్యులు అనుభవిస్తున్న కలాలను, వేదనలను నిరాశతో, నిట్టూర్పులతో కవికి నిర్వేదంగా నివేదించుకోవడం ఈ కావ్యంలోని మొదటి ప్రాధాన్య అంశం. సామాన్య మానవుని యొక్క జీవితము, వారి యొక్క వేదనలను గురించి మరియు కార్మికుల యొక్క సమస్యలను గురించి కవి ఈ కావ్యంలో వర్ణించడం ప్రధానం. ఈ దృశ్యాలలో ఉన్నటువంటిది ఒకటి సామాన్యమైనటువంటి స్త్రీ, అలాగే కార్మికులు. పతితులైనటువంటి స్త్రీలను గురించి, దేవుడి భార్యలు అనే పేరుతో జోగినులు, దేవదాసీలు మొదలైన వారు సమాజంలో ఎన్నో ఇబ్బందులను, అవస్థలను ఎదుర్కొన్నారు. అటువంటి వారిని ఉద్ధరించడానికి కూడా కవి పూనుకోవడం జరిగింది. మహాకవి శ్రీశ్రీ గారు అతిథితులార, భ్రష్టులార, బాధాసర్ప దష్టులార, ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ 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 రథ చక్రాలు వస్తున్నాయి అని ఈ సమాజంలో ఉన్నటువంటి పతితులైన వారిని, భ్రష్టులైన వారిని బాధపడకండి అని తెలియజేశాడు. పాఠ్యభాగ సందర్భం నేపథ్యం. మహైకం చదువుతుంటే రచించిన వేస్ట్ ల్యాండ్ కావ్యం జ్ఞాపకం వస్తుంది. అభ్యుదయ కవులలో మహాకవి శ్రీశ్రీ సూచనలు అనేకుల్లో ఉన్నాయి. ఈ సూచనలు మూర్తిలో విస్పష్టంగా కనిపిస్తున్నాయి. చిలీ దేశ మహాకవి పాబ్లో నెరూడా ఎలాంటివాడో తెలంగాణ కవులలో మూర్తి అలాంటివాడు అని ప్రశంసించారు. టిఎస్ ఎలియట్ రచించినటువంటి ద వేస్ట్ ల్యాండ్ అనే గ్రంథము మహైకా అని చదువుతూ ఉంటే జ్ఞాపకం వస్తుంది అని మన పాఠ్యాంశం నందు నేపథ్యంలో తెలియజేయబడింది. అలాగే చిలీ దేశస్థులైనటువంటి పాబ్లో నెరూడా అనే మహాకవి ఆ దేశంలో ఎంత ప్రముఖుడో తెలంగాణలో కవిరాజమూర్తి కూడా అలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి కవి అని ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఉన్నటువంటి వారు పాబ్లో నెరూడా. మహాకవి శ్రీశ్రీ గారి యొక్క ప్రభావం ఎంతగానో ఉన్నది. తెలుగు సాహిత్యంలో
మహాప్రస్థానం చేసిన ఈ కవి గారు మహాప్రస్థానం అనే కవితా ఖండికలో ఈ విధంగా తెలియజేశారు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి. మహైక పాఠ్యాంశ నేపథ్యం: సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ మనిషిపై విశ్వాసం కోల్పోకుండా ఒక విముక్తి మార్గాన్ని విప్లవాత్మక ధోరణిలో ప్రకటిస్తాడు కవి. భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలు పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు చూపుతుంది మహైక గ్రంథం. కవి సమాజంలో భాగము, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు విషయాన్ని నేపథ్యంగాను వర్ణనలతో రచనలు చేస్తాడు. కవి మనసు కలం పలుకు అని చెప్పవచ్చు. తెలుగు కవి, వెలుగు కవి, వికట కవి, గడసరి కవి, అలుపెరగని కవి మన కవి కవిరాజమూర్తి. మహాకవి శ్రీ జయభేరి కవితలో అన్నట్లుగా, నేను ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసాను అని మన కవిరాజమూర్తి గారు కూడా భావించడం జరిగింది. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది నవకవిత అన్నాడు శ్రీ. ఈ మహైక అనే దీర్ఘ కవితకు ముందు మాట రాసిన వారు బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ గారు. మహోజ్వలమైన ఈ మహైక కావ్యం చదివినప్పుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్టుంటుంది, గొప్ప కావ్య ధోరణి కనిపించింది అని వీరు భావించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారు అభ్యుదయ కవి, నాటక రచయిత అయినటువంటి బెల్లంకొండ రామదాసు గారు. వీరు ఈ యొక్క మహైక గ్రంథానికి ముందు మాట రచించారు. పరిత్యాగం అనేది వీరు రచించినటువంటి రచనల్లో ఒకటి. ఈ చిత్రంలోని వారు బెల్లంకొండ రామదాసు గారు. అభ్యుదయ పత్రికా రచయిత, నాటక రచయిత అయినటువంటి రెంటాల గోపాలకృష్ణ గారు కూడా ఈ యొక్క మహైక గ్రంథానికి ముందు మాట రచించారు. వీరు రచించడంలో చాలా ఔచిత్యం కూడా ఉన్నది. వీరు రచించినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. సుభాషిత రత్నావళి అందులో ఒకటి. మహైక కావ్యము తెలంగాణ యోధుడు సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి యొక్క దృక్పథం దగ్ధమవుతుంది. మూల గ్రంథం: ఈ పాఠ్య భాగం మహైక కావ్యం నుండి స్వీకరించబడింది. మహైక కావ్యము సర్దార్ జమలాపురం కేశవరావు గారు అంకితం ఇవ్వబడింది. తెలంగాణ కేసరిగా సర్దార్ జమలాపురం కేశవరావు గారు ప్రసిద్ధిగాంచినారు. వీరికి ఈ రచనను అంకితం ఇవ్వడంలో చక్కని దృక్పథం కూడా కనబడుతుంది. కవి యొక్క ఆలోచన ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మహైక పాఠము కవిరాజమూర్తి రచించిన మహైక కావ్యము నుండి గ్రహించబడింది. ఇది తొలి వచన కవితా కావ్యంగా ప్రసిద్ధిగాంచినది. ఈ చిత్రంలో ఉన్నటువంటిది మహైక కావ్యం యొక్క ముఖ చిత్రం. సమాజంలోని అసమానతలను, సాంఘిక దురాచారాలను, మనిషి మనసులోని భావాలని, తిమిరాలను పారద్రోలి సమానత్వపు కిరణాలను ప్రసరిస్తూ మానవత్వపు మంచితనపు వెలుగులు చిందుతూ అందరికీ సంతోషపు సూర్యోదయాన్ని పంచడమే అభ్యుదయం అని ఓ మహాకవి అన్నాడు. ఈ యొక్క వాక్యాలకు మన కవిగారు నిదర్శనం.